తెలంగాణ నుంచి రాజ్యసభకు సోనియా ఇప్పటికే పీసీసీ నుంచి ఏఐసీసీకి ప్రతిపాదనలో నిర్ణయం తీసుకోవాల్సిన హైకమాండ్ ఖాళీ అవుతున్న మూడింటికి ఎలక్షన్స్. ఇందులో 2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో, మరో స్థానంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించేందుకు టీపీసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలోని స్థానాల నుంచి లోక్సభకు ఆమెను పోటీ చేయించేలా ఏఐసీసీకి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించింది. ఒకసారేమో ఖమ్మం అంటారు, ఒకసారేమో రాజ్యసభ అంటారు. అసలు ఏదో క్లారిటీ లేకుండా అయిపోతుంది వాస్తవంగా. హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్టుని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. చూడండి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి గెలిపించుకునేందుకు పీసీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలోని స్థానాల నుంచి లోక్సభకు పోటీ చేయించేలా ఏఐసీసీకి ప్రతిపాదనలు వెళ్ళాయి. ఒకవేళ సోనియా గాంధీ ఆసక్తి చూపకుంటే రాజ్యసభకు రాష్ట్రం నుంచి పంపించాలని భావిస్తున్నది. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన పీఎస్సీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది. ఇక రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాల్లో 2 కాంగ్రెస్ గెలవనున్నది. ఇందులో ఒకటి ఏఐసీసీకి కోటాకు, మరొకటి పీసీసీకి ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నది. ఏఐసీసీ కోటాలో సోనియా గాంధీని రాజ్యసభ సభ్యులుగా పార్లమెంటుకు పంపించాలని పీసీసీ భావిస్తున్నది. త్వరలో ఏఐసీసీ హైకమాండ్ నుంచి నిర్ణయం వెలువడినది. 3 స్థానాలకు ఏప్రిల్ 2 వరకు గడువట. ఆశావాల సంఖ్య ఎక్కువే. బీఆర్ఎస్ అభ్యర్థి 3 రాజ్యసభ స్థానాలు, 1 బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉన్నది. జోయిన్పల్లి సంతోష్ కుమార్తో పాటు బడుగుల లింగయ్య యాదవ్, వదిరాజ రవిచంద్ర పదవి కాలం ఏప్రిల్ 2న ముగియనున్నది. ఇందులో ఎవరినైనా మరొకసారి రాజ్యసభకు పంపేలా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా, లేక తానే స్వయంగా వెళ్తారా, కుటుంబం నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తారా, కొత్త అభ్యర్థిని ఖరారు చేస్తారా అని పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఖచ్చితంగా గెలిచే సీటు కావడంతో కేసీఆర్ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయనేది కీలకంగా మారింది. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన పొన్నలక్ష్మయ్య, చెరుకు సుధాకర్ గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్ సహా స్వామి గౌడ్, దాసోశ్రవ తదితరులకు అవకాశం ఇవ్వచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. వీళ్ళెవ్వరికి కూడా ఇయ్యడు. ఎవరైతే పైసలు ఇస్తారో వాళ్లకు కేసీఆర్ సీట్ ఇస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. పొన్నలక్ష్మి రూపాయి ఇయ్యడు, చెరుకు సుధాకర్ డబ్బులు లేవు. కాసాని జ్ఞానేశ్వర్ ఇస్తే కాసాని జ్ఞానేశ్వర్ ఇవ్వచ్చు డబ్బులు. అదేవిధంగా స్వామి గౌడ్, దాసోశ్రవం వీళ్ళెవరి దగ్గర కూడా డబ్బులు లేవు. కాబట్టి డబ్బులు ఎవరు ఇస్తారో వాళ్ళకే రాజ్యసభ సీట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే బలంగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ రాజ్యసభకు సోనియా గాంధీ రాజ్యసభ పంపిస్తారా, లేకపోతే ఖమ్మం నల్గొండ నుంచి మరి పంపిస్తారా అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే మరి ఏందో కాంగ్రెస్ పార్టీలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది సోనియా గాంధీ విషయంలో. మరి సెంట్రల్ కమిటీ అంటే ఏఐసీసీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటో దానిపై డిపెండ్ అయ్యి మరి వీళ్ళ మూమెంట్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది.